తుని కోమట్ల చెరువులో టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యమైంది. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. మ్యాజిస్ట్రేట్ ముందు ఆధారపరచడానికి తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మూత్ర విసర్జన కోసం మార్గ మధ్యలో కోమట్ల చెరువు వద్ద దిగిన నారాయణరావు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా పోలీసులు తెలిపారు. గురుకుల పాఠశాలలో చదువుతున్న మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు టీడీపీ నేత నారాయణరావు. 3 సంవత్సరాల మైనర్ గర్ల్ని సెక్సువల్గా అబ్యూజ్ చేసినటువంటి నారాయణరావు అనే వ్యక్తిని నిన్న ఉదయం వచ్చిన కంప్లైంట్ మీద అరెస్ట్ చేసి 5 గంటలకి అరెస్ట్ చూపించి కోర్టుకి ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి రాత్రి 10 గంటల టైంలో అతన్ని కోర్టుకి ఎస్కార్ట్ తీసుకువెళ్తూ ఉండగా దారిలో కోమటి చెరువు దగ్గర, ఈ సాయి వేదిక దగ్గరలో కోమటి చెరువు దగ్గర నేచర్ కాల్స్కి వెళ్ళాల్సి ఉందని అతను రిక్వెస్ట్ చేస్తే ఎస్కార్ట్ వాళ్ళు జీప్ ఆపారు. ఆపి అతను లాబరేటరీ కూర్చున్నాడు. అయితే ఈ లోపల గట్టిగా వర్షం పడుతుండడం వల్ల వీళ్ళు కానిస్టేబుల్స్ కొద్దిగా దూరంగా వెళ్ళి చెట్టు కింద నిల్చున్నారు. ఈ లోపల వాల్ ఆఫ్ షడన్ అతను పరిగెత్తుకుంటా వెళ్ళి చెరువులో దూకినట్టుగా చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళు కూడా ఇమీడియట్గా చెరువులో దూకి రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ చెరువు బాగా లోతుగా ఉండడం, పెద్దగా ఉండడం వల్ల అతను ట్రేస్ కాలేదు. రాత్రి మేము కూడా వచ్చి ఈ ఫైర్ వాళ్ళు కూడా పిలిపించి వెతికిచ్చాం, కానీ దొరకలేదు. ఇప్పుడు గజెత్తగాళ్ళు పిలిపించి చెరువు అంతా జల్లెడ పెడితే బాడీ ట్రేస్ అయింది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.